అందుకే భువనేశ్వరి కావేరి అర్జున్లని గుడికి తీసుకువెళ్తానంటోంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? కావాలనే వాళ్ళు నీకు వినబడేలా మాట్లాడారు. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. నీ ద్వారా నన్ను ఇరికించేద్దామని అనుకుంటున్నారు. కాకమ్మ, దాని తెలివితేటలు చూసావా? మన ప్లాన్ని కనిపెట్టేసింది. ఇలాంటి దొంగ తెలివితేటలు దాని దగ్గర చాలా ఉంటాయి. అయ్యో లేదమ్మజా, నా కుడి కన్ను కొట్టుకుంటుంది. వాళ్ళని గుడికి వెళ్లకుండా ఆపుదాం. నువ్వు అర్జున్ వెళ్ళండి. నా మాట వినవే. వెళ్ళకపోతే బక్రా అవుతావు. పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆల్రెడీ ఒకసారి నీ మాట విని నా నడుం విరగొట్టుకున్నాను. ఇక వినను. బయటకు పో. అది కాదు యమజా, నేను చెప్పేది విను. ఏంటత్తయ్యా ఇది? మన ప్లాన్ని చాలా ఈజీగా కనిపెట్టేసింది. కంగారు పడాల్సిందేం లేదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది. ఇప్పుడు నేనాడే నాటకంతో ఆ యమజ అర్జున్తో పాటు గుడికి వెళ్లి తీరుతుంది చూడు. మా అన్ని ఎప్పుడింతే. ప్లాన్ చేసిందంటే తిరుగుండదు. రండి. బయటికి పొమ్మన్నానా? సరే, నీ కర్మ. చావు. అర్జున్, ఏంటమ్మా? ఈరోజు కార్తీక సోమవారం కదా, గుడికి వెళ్దాం. యమజా నువ్వు ఇద్దరూ కలిసి పూజ చేద్దురుగాని. అది కాదమ్మా, యమజకి కాలు నొప్పిగా ఉంది. ఎలా వెళ్తామమ్మా? అందుకే వెళ్దాం అన్నాను నాన్న. యమజ ఆరోగ్యం బావుండాలంటే ఈరోజు గుడికి వెళ్లాల్సిందే. అక్కడ పూజ చేస్తే తన ఆరోగ్యం బాగుపడుతుంది, ఇంట్లో సమస్యలు పోతాయి నాన్నా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ యమజ ఎలా వస్తుంది? కాలు బాలేదు కదా. అది కాదు నాన్న, ఈ రోజు పూజ చేస్తే చాలా మంచిదంట. తను వస్తుందేమో, వెళ్ళి అడుగుదాం పద. సరే పదమ్మా. రా. ఇప్పుడెలా ఉందమ్మా? పర్వాలేదా? పర్వాలేదత్తయ్యా. యమజ, ఈరోజు గుడికి వెళ్తే మంచిదంట. పైగా నువ్వు త్వరగా కోలుకుంటావు. గుడికి వెళ్ళొద్దాం. అత్తయ్యా, నువ్వు కావేరితో కలిసేదో ప్లాన్ చేస్తున్నావు నాకు అర్థమైంది. కానీ నీ ఆటలు నా దగ్గర సాగు. ఏంటి యమజ, వస్తావా? అది కాదండి, నాకు కూడా మీతో కలిసి గుడికి రావాలని, పూజ చెయ్యాలనే ఉంది. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎలా రాగలను? ఒక పని చేద్దాం. నెక్స్ట్ సోమవారం మనం కలిసి వెళ్దాం, సరేనా? అమ్మ యమజ, నువ్వు రాలేవని నాకు తెలుసు. అయినా వస్తావేమో అని అడిగాను. నిజానికి పూజ ఇప్పుడే చెయ్యాలి. ఎందుకంటే ఈరోజు తిథి ప్రకారం అర్జున్ బాబు జన్మ నక్షత్రం కూడా. ఒకప్పుడు నాకు ఆరోగ్యం బాగోకపోతే అర్జున్ కావేరి గుడికి వెళ్లి పూజ చేశారు. వాళ్ల పూజల ఫలితంగానే నా ఆరోగ్యం బాగుపడింది. అలాగే ఇప్పుడు కూడా చేద్దాం. నీ భర్తగా అర్జున్, ఇంటి పని మనిషిగా కావేరి కలిసి పూజ చేస్తారు. దాంతో నీ రోగం కుదురుతుంది. అదే, నీ నడు నొప్పి తగ్గిపోతుంది. ఏమంటావు? శివుడి కన్నా ఆరోగ్యప్రదాత ఎవ్వరూ లేరు. కావేరీతో కలిసి పూజ చేస్తే అర్జున్కి ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తురావచ్చు. అప్పుడు నువ్వు కూడా హ్యాపీ ఫీల్ అవుతావు కదా. అర్జున్ తన పరిస్థితి బాలేనప్పుడు ఇలా అడగడం కరెక్ట్ కాదు. తనని రెస్ట్ తీసుకొని కావేరిని తీసుకువెళ్ళి నువ్వు పూజ చేద్దు గాని. ఇంటి కోడలి కోసం కావేరి ఆ మాత్రం చేయలేదా చెప్పు? పద వెళ్దాం.
యమజ 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 ఇప్పటికైనా నా మాట విను. అర్జున్తో పాటు వెళ్ళు. వెళ్ళకపోతే ఖచ్చితంగా బకరావైపోతావు. లేదు అలా. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాకు ఏదో డౌట్గా ఉంది. డౌటా గడిది గుడ్డ? అర్జున్ కావేరితో గుడికి వెళ్తే తనకి గతంలో జరిగిందంతా గుర్తుకొస్తుంది. అప్పుడు నీ బతుకేంటి? అడుక్కు తినాలి. నీతో పాటు మేం కూడా అడుక్కు తినాలి. నా మాట వినవే. సరే, నువ్వు ఇంత ప్రెషర్ చేస్తున్నావు కాబట్టి ఈసారికి నీ మాట వింటాను. ఆ, సరే 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 రా, దిగు దిగు దిగు, మెల్లగా మెల్లగా దిగు. అమ్మ కావేరి, పూజ సామాన్లు తెస్తున్నావు కదా? ఆల్రెడీ కార్లో పెట్టానండి. అని పూజ గట్టిగా చెయ్యాలి. ఈ దెబ్బకి అర్జున్ బాబుకి గతమంతా గుర్తొచ్చేయాలి. పదనానా? యాండి, యాండి, నేను కూడా గుడికి వస్తాను. ఎందుకమ్మజా? నీ కాలు బాలేదు కదా? మేం వెళ్ళొస్తాంలే, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. పర్వాలేదులే అత్తయ్య. నా కోసం మీరు పూజ చేస్తుంటే నేను లేకపోతే ఎలా? వద్దు యమజా, మళ్ళీ నీ కాళ్ళనొప్పు పెరిగితే చాలా రోజులు మంచం మీదే ఉండాల్సొస్తుంది. అవునమ్మజ, అమ్ముంది కదా, తనే అంతా చూసుకుంటుంది. అవును యమజ, నేను కూడా వెళ్తున్నాను కదా. ఏ సహాయం కావాలన్నా నేను చేస్తా. అదేంటి కావేరి, ఇంటి కోడలుండగా పని మనిషి సాయం చేయడమేంటి? నువ్వుండు, యమజ వెళ్తుందిలే. అవునండి, కార్తీక సోమవారం పూట మీరొక్కరే గుడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను వస్తాను. పదండి. ఇంకొకసారి ఆలోచించుకో యమజ. పర్వాలేదండి. మీరంతా నా కోసం ఇంత తపన పడుతుంటే నేను ఈ మాత్రం నొప్పి భరించలేనా? అయినా కాలు నొప్పి తగ్గిపోయిందిలేండి. చూడండి, నడవగలుగుతున్నాను కదా. మెట్లు కూడా దిగేశాను. పదండి, వెళ్దాం. సరే రా. అవునా? సరే సరే, వస్తున్నాను. అర్జున్, అర్జెంటుగా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాన్న. మరి వెళ్ళాలి నేను. నువ్వు యమజ వెళ్ళి పూజ చేసిరండి. అత్తయ్య, పోనీ కావేరీనైనా మాతో పంపించండి. ఏహే, మళ్ళీ కావేరి ఎందుకు? మీరిద్దరూ చిలక గోరింకల్లా వెళ్ళిరండి. అవును యమజా, మీరిద్దరు వెళ్ళి హ్యాపీగా ఆ పూజలేవో చేయించుకొని రండి. పర్లేదమ్మజ, మనిద్దరం వెళ్ళి పూజ చేయించుకొని వద్దాం. అలాగే.